వైసీపీ హయాంలో జలాశయాలను నిర్లక్ష్యం చేశారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. గత ముఖ్యమంత్రి జగన్ చెట్లు నరికించి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పరదాల చాటున పర్యటిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలతో నేరుగా సమావేశమవుతూ సమస్యలు తెలుసుకుంటున్నారని ఆయన నెల్లూరులో అన్నారు. ఎన్టీఆర్ హయాంలోని తెలుగు గంగ ప్రాజెక్టు వచ్చిందని, కండలేరు జలాశయం ఇందులో భాగంగానే వచ్చిందన్నారు. జగన్ జలాశయాలను పట్టించుకోకపోవడంతో పోలవరం క్యాపర్ డ్యాం కొట్టుకుపోయిందని చెప్పారు. ఇప్పుడు పునఃనిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు అవసరమవుతాయని తెలిపారు. పట్టిసీమ నుంచి జలాలను తీసుకొచ్చే ప్రయత్నం గత 5 ఏళ్లలో చేయలేదని చెప్పారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని రాయలసీమకు పూర్తిగా ఇవ్వలేదన్నారు. భారీగా వరదలు వచ్చి నీరు సముద్రానికి పోయినా రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలను మాత్రం తీర్చలేదని విమర్శించారు. జగన్ సొంత జిల్లా కడపలో అన్నమయ్య డ్యాం తెగిపోయి ఆ నీరంతా సోమశిలకు వచ్చి అఫ్రోన్ దెబ్బతిందని అన్నారు. గత 3 ఏళ్లుగా సోమశిల జలాశయానికి మరమ్మతులు చేయాలని చెబుతూనే ఉన్నా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. సోమశిల జలాశయ గేట్లు పాడవడంతో ఇది మరో అన్నమయ్య డ్యాంలా మారుతుందని ఆందోళన చెందామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జలవనరుల శాఖ మంత్రి సోమశిల, కండలేరు జలాశయాలను సందర్శించారని, 100 రోజుల్లో అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించామన్నారు. కానీ 70 రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జలాశయాన్ని సందర్శించి సత్వరమే అఫ్రోన్ మరమ్మతు పనులు చేయాలని ఆదేశించడం అభినందనీయమన్నారు. క్రస్టు గేట్లతో పాటు ఇతర మరమ్మతులకు నిధులను విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. సోమశిల నుంచి కండలేరుకు నీరు అందించే హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులకు 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు. సోమశిల జలాశయానికి శ్రీశైలం నుంచి నీరు వస్తోందని, నెల్లూరు సంఘం బ్యారేజీలకు పెట్టిన పేర్లను తొలగించడం సమంజసమే అని అన్నారు. ఈ బ్యారేజీలకు ఆ నాయకులు ఏం చేశారో చెప్పాలన్నారు. వైసీపీ హయాంలో 10% పనులు మాత్రమే చేశారని, మాకు సలహాలిచ్చే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి లేదన్నారు. కడప జిల్లాలో అన్నమయ్య విగ్రహం స్థానంలో రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టినప్పుడు గోవర్ధన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కాకాని మరోసారి మాట్లాడితే ధీటుగా స్పందిస్తామన్నారు. అనిల్ కుమార్ యాదవ్ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో ఎవరికి తెలియదని, అవగాహన లేకుండా గతంలో తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబు సరిచేస్తున్నారని అన్నారు. మరింత ఎక్కువ భూమి సాగులోకి వస్తుందని చెప్పి ఆనాడు పెద్దలు ఆలోచన చేసి మొదలు పెడితే 1983 వచ్చే సమయానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం, డాక్టర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడం, 3 రాష్ట్రాల సహకారంతో తమిళనాడుకి దాహార్తి తీర్చడానికి మంచినీరు ఇవ్వాలి అన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు జిల్లాలో రైతాంగానికి కూడా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. సోమశిల ప్రాజెక్టుని 78 టీఎంసీలకు పెంచాలి అని చెప్పి నాడు ఎన్టీఆర్ సంకల్పం ఈ జిల్లాకి వరప్రసాదంగా మారింది. తెలుగు గంగలో అంతర్భాగం చేశారు సోమశిల ప్రాజెక్టు. తర్వాత కండలేరు జలాశయం 68 టీఎంసీలు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపుగా 7 లక్షల ఎకరాల నీటిని వినియోగించుకుంటూ ప్రక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కూడా మరొక 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం మనం. ఎంత బృహత్తరమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు బహుశా ఏ ఇతర జిల్లాలో కూడా లేదు. నెల్లూరు జిల్లాలోనే 2 మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్లు, ఒకటి 78 టీఎంసీలు, రెండవది 68 టీఎంసీలు. ఎంత పెద్ద ప్రాజెక్టు ఉంటే ఈ ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకు ఉంది. ప్రాజెక్టులను నిర్మాణం చేయడం మన పూర్వీకులు పెద్దలు చేపడితే ఆ ప్రాజెక్టులు పూర్తవుతూ ఇంకా అక్కడక్కడ కొన్ని పనులు నిలిచిపోయి ఉంటే వాటిని చేస్తూ వచ్చాం. ఈ యొక్క పనులు పూర్తి చేయడంలో గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యతనిస్తూ రాయలసీమ, నెల్లూరు జిల్లాల యొక్క అవసరాలకి ఈ ప్రాజెక్టులు కావాలని చెప్పి నిధులు కూడా వెచ్చించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత
దురదృష్టం ఆ ప్రాజెక్టును కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసింది. ఆ నిర్లక్ష్య ధోరణే ఇవాళ రాష్ట్ర రైతాంగానికి గొడ్డల పెట్టుగా తయారైంది. పోలవరం ప్రాజెక్టుకి ప్రాధాన్యత లేకుండా పోయింది 5 సంవత్సరాల కాలం. కాపర్ డ్యామ్ లాంటివి కూడా కొట్టుకుపోయే పరిస్థితులు. పునర్నిర్మాణానికి మళ్ళీ వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావడం. అలాగే పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణానదిలో కలపడానికి అవకాశం ఉన్నా పట్టిసీమ నుంచి ఆ జలాలను తీసుకొచ్చే ప్రయత్నం 5 సంవత్సరాల్లో ఏనాడు చేసినటువంటి పాపాను పోలేదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగిరి ఎన్ని ప్రాంతాలకి రాయలసీమకి నీళ్లు ఇవ్వాల్సి వచ్చినా కానీ దాన్ని ఉపయోగపెట్టుకున్నటువంటి పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూస్తామన్నా కూడా దొరకనటువంటి పరిస్థితి. వరదలు వర్షాలు వచ్చి సముద్రానికి పోయినా కూడా సరే అన్నారు, కానీ రాయలసీమ నెల్లూరు జిల్లాల యొక్క దాహార్తి తీర్చడానికి, రైతుల అవసరాలను తీర్చడానికి మాత్రం గత ప్రభుత్వం పనిచేయలేదు. సాక్షాత్తు అన్నమయ్య ప్రాజెక్టు కడప జిల్లాలో ఉన్నది. అంటే గత ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. అన్నమయ్య ప్రాజెక్టు భారీ వరదలు ప్రవాహంతో కొట్టుకుపోతే దాన్ని కనీసం మళ్ళీ నిర్మాణం చేద్దాము, అక్కడ ఉన్న నిర్వాసితులను ఆదుకుంటామనే ప్రయత్నం కూడా జగన్ రెడ్డి గారి పరిపాలనలో జరగలేదని చెప్పడానికి అన్నమయ్య ప్రాజెక్టే ఒక నిదర్శనం. అన్నమయ్య ప్రాజెక్టు నష్టం చేసి ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతే ఇవాళకి తట్ట మట్టి వేయలేదు సరికదా, దానివల్ల ప్రమాదం జరిగిన సోమశిల రిజర్వాయర్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి. అందుకనే గడిచిన 3 ఏళ్ల మా పోరాట ఫలితం మొన్న ఇప్పటి మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సోమశిల ప్రాజెక్టుని చూడాలి, జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకోవాలి, పనులు ప్రారంభించి ఆ నష్టాన్ని పూడ్చి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలి, రైతాంగానికి నీరు ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఆయన పరిశ్రమలను చూడడానికి వచ్చి సాగునీటి ప్రాజెక్టులను చూడడానికి అనుకోకుండా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సోమశిలకి రావడం జరిగింది. నిజంగా అందరికీ ఆశ్చర్యం వేసింది. 12 గంటల వ్యవధి కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి, ఒక ప్రాంతానికి, ఒక ప్రాజెక్టు ఉన్నటువంటి పరిస్థితులను చూడడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రావడం ఏంటని అధికారుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా విస్తుపోయే పరిస్థితి. చివరికి మీడియాకు కూడా సమాచారం లేదు వస్తున్నాడని. మేము ప్రభుత్వ కార్యక్రమాల్లో బయట ఉంటే మాకు సమాచారం వస్తే ఆ సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన మేము నెల్లూరు జిల్లాకు రావడానికి ప్రయత్నం చేస్తే మేము అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరినా వేకువజామున 3 గంటలకు చేరాం. దారిలో వస్తూనే మా సహచర శాసనసభ్యులకి సమాచారం ఇచ్చుకున్నాం, మంత్రులకు తెలియజేసుకున్నాను, జిల్లా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మాట్లాడాం, మీడియాకు కూడా సమాచారం ఇచ్చి అందరూ ఉదయం రండి, సోమశిల ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, అక్కడ తీసుకునే నిర్ణయాలు ఈ జిల్లా రైతాంగానికి ఉపయోగపడతాయి, మీరు అందరూ రండి అని చెప్పి స్వయంగా ఆహ్వానం కూడా మీ అందరికి కూడా పంపడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించండి. గతంలో అదే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రావాలంటే తెరలు కట్టాలి,
చెట్లు నరికేయాలి, అప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి వచ్చి పోయాడనేటువంటిది మనకి తెలిసే అర్థం. ఇవాళ ఒక చెట్టు కాదు కదా, చిటారు కొమ్మను కూడా తొలగించిన దాఖలాలు సోమశిల ప్రాజెక్టులో చేయలేదు. మళ్ళీ ఈనాడు ఒక పాపులర్ చీఫ్ మినిస్టర్ వచ్చాడు, 164 శాసనసభ్యులు కలిగిన ముఖ్యమంత్రి, 97% ప్రజా అభిప్రాయం పొందినటువంటి ముఖ్యమంత్రి వస్తే చెట్టు ఆకు కూడా కదలనీయకుండా ఆయన ప్రయాణం సాగింది. ఎక్కడా తెరలు కట్టలేదు. అందరు శాసనసభ్యుల్ని బస్సులో ఎక్కించుకున్నాడు. అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకున్నారు. వచ్చి ఆ యొక్క గ్రామం, ఆ యొక్క మండలం, ఆ నియోజకవర్గం యొక్క ప్రజల నాడి కనుక్కోవడానికి ఒక చర్చా వేదికను కూడా పెట్టి బలవంతపు సమూహాలను ఏర్పాటు చేయడానికి, వేల సంఖ్యలో నాకు జనం కావాలి, నేను మాత్రం చెర్ల మాటనే వస్తాను, జనాన్ని మీరు తోలండి, నేను మైక్లో ఉపన్యాసం చెప్తే అన్న ముఖ్యమంత్రి కాదు ఈ ముఖ్యమంత్రి. అది గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారి కార్యక్రమం. ఇది ప్రజా అభిప్రాయం మీద పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేది ఇవాళ స్పష్టంగా మనకు కనపడింది. ప్రజల అవసరాలు తెలుసుకోవాలంటే ప్రజల మధ్యనే కూర్చోవాలి, చర్చా వేదికలో వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలి అన్నదే ఈనాటి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచనతోనే ఎటువంటి సమాచారం జిల్లా అధికార యంత్రాంగానికి ఇవ్వకుండా, అందులో సామాన్య ముఖ్యమంత్రి కాదు ఈయన, Z+ కేటగిరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, టెర్రరిస్ట్ అటాకుల్లో బయటపడినటువంటి ముఖ్యమంత్రి, ఈ దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి భద్రత కలిగినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అయినా భద్రతను పక్కన పెట్టాడు, యంత్రాంగాన్ని పక్కన పెట్టాడు, నేరుగా తన హెలికాప్టర్లో సోమశిల చూడడానికి వస్తున్నాడని అంటే చివరి నిమిషంలో తెలుసుకున్న మేము హడావుడిగా పరిగెత్తామే తప్ప ఎటువంటి ఏర్పాట్లకు కూడా అవకాశం లేని పరిస్థితి. ఆనాడు వచ్చారు, హెలీప్యాడ్లో దిగ్గానే ముఖ్యులందరినీ కలిశారు, అందరినీ తోడు తీసుకున్నాడు, సోమశిల ప్రాజెక్టుని చూద్దాం పదండి అన్నాడు, జరిగిన నష్టాన్ని చూశాడు, ప్రాజెక్టు పైకి వెళ్ళాడు, ప్రాజెక్టు గేట్లు, ఆ గేట్లు తెరవడానికి ఉపయోగించేటువంటి రోపులు, ఆ తర్వాత దానికి ఉన్నటువంటి రిటైనింగ్ వాల్స్, వాటన్నిటితోటి దెబ్బతినిపోయి నష్టపోయినటువంటి ప్రాజెక్టు ఏప్రాన్లు అన్నీ కూడా గమనించి వివరాలు తెలుసుకున్నాం. అక్కడి నుంచి సోమశిల హై లెవెల్ కెనాల్ ఏదైతే పని చేస్తూ ఆపేశారో, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారో దాన్ని కూడా పరిశీలించారు. అక్కడి నుంచి వచ్చి చర్చా వేదికలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో జరిగినటువంటి వివరాలన్నీ కూడా మీ దృష్టికి తేవాలి, మీ ద్వారా ఈ జిల్లా రైతాంగానికి ముఖ్యంగా తెలియాలనే ఆలోచనతోనే ఈనాడు ఈ మీడియా సమావేశాన్ని పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మేమందరం కలిసి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. దాదాపుగా ఈ యొక్క సోమశిల రిజర్వాయర్కి జరిగినటువంటి నష్టాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిఆర్సీ సమావేశాల్లో, జిల్లా పరిషత్ సమావేశాల్లో, ఐఏబీ సమావేశాల్లో ఆనాడు నేను అధికార పార్టీలో ఉన్నా, మా సోదర శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక యజ్ఞమే చేశాం, ఒక పోరాటమే చేశాం ప్రభుత్వంతో. ప్రభుత్వ శాసనసభ్యులు అవి కూడా పోరాటం చేయాల్సిన దుస్థితి ఆనాడు ఉంది. చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితాలు దక్కలేదు. 99 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి ఒక జీవో ఇచ్చారు. ఆ రోజు దురదృష్టం మరింత అయిందంటే, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి, ఆయనే ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన ఏమి చూశాడో, ఏమి చెప్పాడో, ఏమి రిపేర్ చేశాడో కనీసం చేసిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గారికి చెప్పిన పరిస్థితి లేదు. అదే ఈనాడు ఈ ప్రభుత్వంలో
ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వెంటనే వచ్చారు, సోమశల ప్రాజెక్టును పరిశీలించారు, దీని అవసరాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఇవన్నీ కూడా 70 రోజుల మా పరిపాలనలోనే జరిగాయని చెప్పి మీకు మనం తెలుసు. మాది 100 రోజుల టార్గెట్, 100 రోజుల్లో ఫలితాలు చూపించాలి ప్రజలకు అనుకున్నాం. కానీ ఇవాళ 50 రోజుల్లోనే ఇరిగేషన్ మంత్రి గారు సోమశల ప్రాజెక్టులన్నీ ఆయన విజిట్ చేయడం జరిగింది. 70 రోజులు పూర్తి కాకముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే సోమశల ప్రాజెక్టుకు వచ్చి ప్రాజెక్టు యొక్క పరిశీలన చేసి ఏమేమి అవసరం అనేది తెలుసుకోవడం జరిగింది. ఆయనకు ఫోటోలు మనం గతంలో చూసాం, ఫోటోలను నిన్న కూడా ఎగ్జిబిట్ చేశాం. అన్ని గేట్లు తుప్పుబట్టిపోయాయి, గేట్లు ఆపరేషన్కి ఉపయోగం లేవు. ఆ గేట్లకు వాడే రోపులన్నీ ప్రాజెక్టు కట్టినప్పుడు ఏర్పాటు చేసిన రోపులవి. కనీసం వాటికి గ్రీస్ కూడా వాడక, గ్రీసు పూసే దాఖలాలు లేక, డబ్బు లేక ఇంజనీర్లు వదిలేస్తే అవి తుప్పుబట్టిపోయి మెలిదిరిగిపోయి తెగిపోయే పరిస్థితి. మరొక అన్నమయ్య ప్రాజెక్ట్ అవుతుందేమో ఈ సోమశలని భయపడ్డాం మేము. లక్షలాది మంది ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగం, గ్రామాలు, నెల్లూరు జిల్లా ప్రజానీకం ఏమవుతుంది అనేటువంటి ఆందోళన మాలో ఉంది. కానీ ఆ ప్రభుత్వంలో జరగంది, ఈ ప్రభుత్వంలో చేసి మనం దాన్ని మళ్ళీ పూర్వ వైభవంలోకి తేవాలని చెప్పి చేసిన ప్రయత్నం. దానికనే పని మొదలు పెట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఒక 200 క్యూబిక్ మీటర్లు మాత్రం వేయగలిగారు. ఇది చాలదు. 1000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ప్రతిరోజు వచ్చే విధంగా యావరేజ్ చేసుకొని పనులు మొదలు పెట్టమని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అవసరమైన డబ్బు విడుదల చేస్తాం. కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు ఇది. ప్రజల అవసరాలకి ప్రాజెక్టులను నిర్మాణం చేశాం, దాన్ని కాపాడుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఈ సెప్టెంబర్లోగా 25,000 నుంచి 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను వేయాలి అని చెప్పి అధికారులకు ఆదేశించి 2025 మార్చి సీజన్ లోపల 37,000 క్యూబిక్ మీటర్లు వేసి పూర్తి స్థాయిలో దీనికి భద్రతను ఏర్పాటు చేయండి అన్న ఒక ఆదేశం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి అవసరమైనటువంటి డబ్బులు మంజూరు చేయడంలో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. క్రస్ట్ గేట్లు ఆ రోపులన్నీ కూడా 1988లో ఏర్పాటు చేస్తే కనీసం దాన్ని గ్రీస్ అప్లై చేసే పరిస్థితి లేని గత ప్రభుత్వం చూసి ఈ ప్రభుత్వంలో అవసరమైన నిధులు ఇస్తామని చెప్పి దానికి 2.42 కోట్ల రూపాయలు అవసరమవుద్దంటే వెంటనే విడుదల చేస్తున్నాం, టెండర్లు పిలిచి పనిచేయండి, అవసరమైన మేరకు మీరు షార్ట్ టెండర్లైనా పిలవండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. సోమశల కుడివైపు హెడ్ రెగ్యులేటర్ కూడా దెబ్బతినిపోయింది. దానిలో ఎస్కేఎఫ్ఎఫ్ కెనాల్ కండలేరుకి నీళ్లు వెళ్ళాలి, దానిలో నుంచి దక్షిణపు కాలువకి నీళ్లు వెళ్ళాలి. ఆ యొక్క హెడ్ రెగ్యులేటర్ కూలిపోయిందంటే ఆ అవసరానికి 5,40,00,000 రూపాయలు మంజూరు చేసి వెంటనే పనులు చేయండి చెప్పడం జరిగింది. సౌత్ ఫీడర్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే 18 లక్షల రూపాయలతో కెనాల్ ఫ్లూయిస్లన్నీ రిపేర్ చేయమని అనుమతులు ఇవ్వడం జరిగింది. సోమశల కుడి రిటైనింగ్ వాల్ దెబ్బతిన్నది అంటే 9.5 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించి దాన్ని పనులు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అత్యవసరమైన పనులు ఈ సీజన్లో మనం చేసి ప్రాజెక్టును కాపాడుకుంటూ ఈ జిల్లా తిరుపతి జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. వీటి అవసరాలు తీరిన తర్వాత నెక్స్ట్ సీజన్కి అంతా పూర్తి స్థాయి రిపేర్లు చేపడదాం. సోమశల ప్రాజెక్టు నెల్లూరు జిల్లా రైతాంగానికి జీవనాడి లాంటిది, రైతాంగం యొక్క ప్రయోజనాలకి కట్టుబడి ఉంది నా ప్రభుత్వం అని చెప్పి చెప్పకనే చెప్పి అన్ని మంజూరులు ఇచ్చి నేను రోజూ మానిటర్ చేస్తాను, దీనికి కావాల్సిన పనులు వెంటనే చేయండి అని చెప్పి జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు సోమశలలో 26.432 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 11,898 క్యూసెక్కుల నీరు కృష్ణా రాయలసీమ జలాల నుంచి తుంగభద్ర నుంచి విడుదలయ్యే నీరు ఇవాళ మనకి సోమశలకి చేరుతూ ఉంది.
898 క్యూసెక్కులు, అంటే కొంచెం ఇంచుమించుగా 1 టీఎంసీ నీరు సోమశిలకి ప్రతిరోజు వస్తూ ఉంది. అందువల్ల అది 26 టీఎంసీలకి పెరిగింది. అలాగే కండలేరు డ్యాంలో 5.8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది డెడ్ స్టోరేజ్ కన్నా కిందకి దిగిపోయింది. ఇందులో నుంచి తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. అయితే ఇన్ఫ్లో చూస్తే అక్కడ ఏమీ లేదు. సోమశిల నుంచి మనం వదలడం లేదు. కానీ కండలేరు రిజర్వాయర్ కింద దాహార్తి తీర్చేటువంటి మంచినీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మంచినీటి ప్రాజెక్టుల ద్వారా తిరుపతికి కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది, తిరుమలకు కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాల కోసం ఈరోజు సోమశిలను ఈ రోజు నుంచే 2000 క్యూసెక్కుల నీరు తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా కండలేరుకు విడుదల చేస్తున్నాం. ఒక 4-5 రోజుల్లో కండలేరుకి ఆ నీరు చేరుతుంది. అక్కడి నుంచి సత్యసాయి గంగ కెనాల్ ద్వారా, అంటే పూండి కెనాల్ ద్వారా మన ఏర్పేడు దాకా తీసుకెళ్ళి అక్కడ మేర్లపాక, మల్లిమడుగు రిజర్వాయర్లకి నీటిని తరలించి తిరుపతి తిరుమల దాహార్తి తీర్చడానికి మనం నీటిని విడుదల చేస్తూ ఉన్నాం. సోమశిల నీరు ఇవాళ మనకి 26 టీఎంసీలు ఉంది కాబట్టి రోజుకు 2000 క్యూసెక్కులు మాత్రం, 11,000 ఇంట్లో ఉంది. అందులో 2000 క్యూసెక్కులు తిరుపతికి మంచినీళ్ళు ఇవ్వడానికి రాత్రే అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేసి దానికి విడుదల చేస్తున్నామని చెప్పి ఈరోజు మీ ద్వారా ఇవాళ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక ఉత్తరపు కాలువ ఉంది, జీకేఎన్ కెనాల్. కాలువకి 522 కోట్లు మంజూరైంది. ఖర్చు పెట్టింది 182 కోట్లు. కాలువ వెడల్పు చేయాలి, సిమెంట్ లైనింగ్ చేయాలి, రాళ్లపాడు ప్రాజెక్టుకి నీళ్లు తీసుకెళ్ళాలి కందుకూరు నియోజకవర్గంలో. దురదృష్టం ఏంటంటే కాలువ వెడల్పు చేయడానికి పగలగొట్టారు, వెడల్పు చేయడానికి తవ్వేశారు, కాంక్రీట్ లైనింగ్ జరగలేదు. ఆ తర్వాత కెనాల్ పనులు కూడా జరగలేదు. యథావిధిగా మళ్ళీ మొత్తం ఈ తవ్విన మట్టి అంతా పూడిపోయింది. కాలువలో నీళ్లు ప్రవహించేటువంటి పరిస్థితి లేదు. కలిగిరి మండలంలో డీప్ కట్ ఉంది, దాన్ని వెడల్పు చేస్తే తప్ప రాళ్లపాడు ప్రాజెక్టుకి నీళ్లు పోవు. దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంటే గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, గత కాంట్రాక్టర్ల యొక్క వాళ్ళ బిల్లులు చెల్లించలేదని వాళ్ళు పారిపోయే పరిస్థితి. ఇవాళ ఎవరు పనిచేయాలో తెలియని అయోమయ స్థితిలో తెలుగుగంగ అధికారులు ఉన్నారు. ఈ విధంగా జీకేఎన్ కెనాల్ మూలబడిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, గతంలో నేను ఆర్థిక శాఖ మంత్రిగా, అప్పటి ఆత్మకూరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మర్రిపాడు మండలానికి ఏ రకమైనటువంటి నీటి సదుపాయం లేదు కాబట్టి సోమశిల బ్యాక్ వాటర్స్లో నుంచి లిఫ్ట్ చేసి మర్రిపాడు మండలంకి వ్యవసాయానికి నీరు, త్రాగడానికి నీరు ఇవ్వాలని చెప్పి ఒక మంచి ప్రణాళికతో 1333 కోట్ల రూపాయలు దాన్ని మొదలుపెట్టడానికి, మొత్తం అయితే 1800 కోట్లు, మొదటి విడతలో 1300 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 మొదలుపెట్టి పనులు చేయించాం. 63% పనులు పూర్తయ్యాయి. అంటే అవసరమైన పంప్ హౌసులు 7 కట్టాలి. పంప్ హౌసులు అన్నీ కట్టారు. పంప్ హౌసులు కడుతూ మొదటి రిజర్వాయరు మర్రిపాడు మండలంలో పడమటి నాయుడుపల్లి రిజర్వాయర్, రెండవ రిజర్వాయర్ పొంగూరు రిజర్వాయర్. రెండవ రిజర్వాయర్ పొంగూరు రిజర్వాయర్లో కొంత మేరకు పని జరిగింది. అసలు మొదటి రిజర్వాయర్కి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. పంప్ హౌసులు తయారయ్యాయి, పైప్ లైన్లు వేశారు, కాలువలు వచ్చాయి, గ్రావిటీ కాలువలు. ఇవన్నీ పనిచేయాలంటే పడమటి నాయుడుపల్లి రిజర్వాయర్ కట్టాలి. కానీ గత ప్రభుత్వంలో చేసిందేంటి? జరిగిన పనిని పక్కన పెట్టి సెకండ్ ఫేజ్లో రిజర్వాయర్లు కట్టాలని కాంట్రాక్టర్ల అవసరాల కోసం, ఆయా కాంట్రాక్టర్ల యొక్క కమిషన్ల కొరకు నాటి ప్రభుత్వం సెకండ్ ఫేజ్ ప్రారంభించింది. ఫస్ట్ ఫేజ్లో మొదటి రిజర్వాయర్ చూడలా, రెండవ రిజర్వాయర్ చూడలా, ఇంకా 3 రిజర్వాయర్లు పట్టించుకోలే. సెకండ్ ఫేజ్లో ఉన్న 4 రిజర్వాయర్లకి 3 రిజర్వాయర్లకి టెండర్లు పిలిచి 3 కాంట్రాక్టర్లకి 3 రిజర్వాయర్లు అప్పచెప్పారు. ఒకటేమో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీ, అప్పటి పార్లమెంట్ సభ్యులు.
మరొకటేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పటి తెలంగాణ మంత్రి గారు. మరొకటేమో కడప జిల్లా నుంచి ఉన్నటువంటి వివిఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. 3 కంపెనీలకి 3 రిజర్వాయర్లు ఇచ్చారు, పని మొదలుపెట్టారు. మొదటి బిల్లులు తీసుకున్నారు, రెండో బిల్లులు ఎవరని చెప్పి పని వదిలేసి పారిపోయారు. ఏమి సాధించాం మనం అని అడుగుతున్నాను. కనీసం ఖర్చు పెట్టిన దానికి నీరన్నా వస్తే ఆనందం, అది కూడా లేదు. అందుకనే ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేసింది, నిన్న ముఖ్యమంత్రి గారంటే ముందు చూపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావాలి. అసలు ప్రాజెక్టు గురించే తెలియని ముఖ్యమంత్రి ఏం చేయగలరు? కృష్ణారెడ్డిరా, ప్రాజెక్టులు అంటేనే అవగాహన లేదు, ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి లేదు, ఆ ప్రాజెక్టుల ద్వారా రైతాంగాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన లేనటువంటి గత ప్రభుత్వ పాలన, గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్ రిజర్వాయర్లు కడితే ఈ మొదటి ఫేజ్లో రావాల్సిన నీళ్లు ఎక్కడికి రావాలి, ఎవరికి ఇవ్వాలి? కనీసం అవగాహన లేనటువంటి పరిపాలన చేశారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వచ్చారు, మేమందరం ఉన్నాం అక్కడ ఆయన పక్కనే. నేరుగా వచ్చారు, డయాగ్రామ్ చూశారు. అవి హై లెవెల్ కెనాల్ ఫస్ట్ పంప్ హౌస్ కాడ సొమ్మసిల్లోనే ఉంది, పనులు ఆగిపోయినాయి సార్, మీరు ఒకసారి చూడండి అని అంటే డయాగ్రామ్ చూశారు ఆయన. 63% మీరు పూర్తి చేశామన్నారు, ఫేజ్ 1లో ఏమేమి చేశారని అడిగాడు. ఇంజనీర్లు చెప్పారు 7 పంప్ హౌసులు పూర్తి చేశాం సార్, దానికి 63% అయిందన్నారు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు అన్నారు. 1 ఎకరాకు కూడా ఇవ్వలేదండి అన్నారు. ఎందుకు ఇవ్వలేదంటే మొదటి రిజర్వాయర్ పడమటి నాయుడుపల్లి, అది మేము పూర్తి చేయలే. రెండవ రిజర్వాయర్ పొంగూరు, అది కూడా మేము చేయలేదు. ఇవి రెండింటికి రాందే మేము పొలానికి నీళ్ళు ఇవ్వలేము, దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. కొంచెం ఇంచుమించుగా వర్కులకైతే దాదాపుగా 100 కోట్ల రూపాయలు పైన అవుతుంది, ల్యాండ్ అక్విజిషన్కి మరొక 100 చిల్లర కోట్లు అవుతుంది అని అంటే, మిగతా రిజర్వాయర్ల పని ముందు కాదు చేయాల్సింది, మొదటి 2 రిజర్వాయర్లు పూర్తి చేస్తే ఎన్ని వందల ఎకరాలకి నీళ్ళు ఇస్తారు మీరు చెప్పండి అన్నారు. ఈ 2 రిజర్వాయర్లు పడమటి నాయుడుపల్లి, పొంగూరు 2 రిజర్వాయర్లు పూర్తయితే మొదటి విడతలో 20,000 ఎకరాల మెట్ట ప్రాంతానికి మర్రిపాడు మండలంలో నీళ్ళు ఇవ్వగలము. ఈ 2 రిజర్వాయర్ల కింద దాదాపు సమాధానం చెప్పకుండా పారిపోయింది మీరు ఇవాళ మమ్మల్ని తప్పుపడతారా? సిగ్గుండాలి మీరు మాట్లాడడానికి. కనీసం ఒక 2 ఏళ్ళు మీరు మీడియా ముందుకు రాబాకండి, ఆ తర్వాత రండి, ఏమైనా కొత్తగా మీ మాటలు వింటారు. వాళ్ళే విసిగిపోయారు. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన కర్మబ్బా, వీళ్ళు చెప్పేది చూపించి జనం చేత మనం కూడా తిట్లు తింటాం. కాబట్టి ఆ మీడియా వాళ్ళు కూడా విసుక్కుంటున్నారు. కొంచెం ఆగండి మీరు, ఆ 2 ఏళ్ళు మాకు వదిలేని తర్వాత చెప్దాం మీ సంగతి ఏందో. మళ్ళీ స్థానిక సంస్థలప్పుడు కలుద్దాం మీరు. ఓకే రైట్. మా శ్రీధర్కి అత్యంత సన్నిహితుడు చిన్నగా శ్రీనివాసులు, మా స్వగ్రామం, మా తల్లిగారి ఊరు చింతారెడ్డిపాలెం వాళ్ళది, నెల్లూరులో కాపురం ఉంటున్నాడు. 1,00,000 రూపాయలు ఈ యొక్క అన్నా క్యాంటీన్ల డిపాజిట్ నిధికి 1,00,000 రూపాయలు ఆయన డిపాజిట్ చేస్తున్నారు. ఆ చెక్కు ఇవాళ ఎమ్మెల్యే గారు, నేను, అట్లాగే మా కృష్ణారెడ్డి గారు ఓకే థ్యాంక్ యూ. సత్యం ఏమన్నా ప్రసాదించు తప్పకుండా.